హాయ్ ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్లో భాగంగా భారత్ వర్సెస్ కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడా వేదికగా 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా మొదలవ్వట్లేదు. కనీసం టాస్ కూడా పడలేదు. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ముఖ్యంగా అవుట్ఫీల్డ్ తడిగా ఉండడంతో అంపైర్లు ఇంకా టాస్ కూడా వేయలేదు. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేసి ఉంచారు. ప్రస్తుతం వర్షం లేకున్నా మైదానాన్ని మబ్బులు కమ్మేశాయి. దాంతో ఆ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. ఈ ప్రపంచ కప్లో భారత్ ఆడిన 3 మ్యాచ్లు న్యూయార్క్లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరిగాయి. ఈ వేదికలోని మందకోటి పిచ్పై భారత బౌలర్లు పరుగుల కోసం ఎంతో శ్రమించారు. అయితే లాడర్ హిల్లోని బ్రోవర్డ్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇండియా ధనాధన్ బ్యాటింగ్ను కెనడా మ్యాచ్లో చూడొచ్చని అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ ఆశలకు వర్ణుడు చెక్ పెడుతున్నాడు. లాడర్ హిల్లోని శుక్రవారం జరగాల్సిన అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఒకవేళ కెనడాతో జరిగే మ్యాచ్ రద్దయిన భారత్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికీ 6 మ్యాచ్లతో గ్రూప్ ఏ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది. లీగ్ దశను టాపర్గానే ముగుస్తుంది. మరోవైపు కెనడా 3 పాయింట్లలో 3వ స్థానానికి ఎగబడి పాకిస్తాన్ను వెనక్కి లాగేసింది. ప్రస్తుతం అమెరికా 5 పాయింట్లు, పాకిస్తాన్ 2 పాయింట్లు, కెనడా 2 పాయింట్లు, భారత్ 6 తర్వాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.